యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. ఇక్కడ ఆయన నేర్పిన పాఠ్య భాగాల్లో ఒక ఇంపార్టెంట్ పాఠ్యభాగం ఏంటంటే, చాలామంది భోజనం చేసేటప్పుడు కానీ తిన్నంత తింటారు, మిగిలినది అందులో వదిలేస్తారు, ప్లేట్లో వదిలేస్తారు. దేవుడు పండిస్తున్నాడు మన కోసం వాటన్నిటినీ, దేవుడు బతికిస్తున్నాడు వాటన్నిటినీ, మీ చేతికి పంట వచ్చేటట్టు చేస్తున్నాడు దేవుడు. ఇంత చేసిన దేవుడు కన్నపిల్లలమైన మనం అన్నాన్ని తినకుండా, కూరలు తినకుండా వదిలేసి గిన్నెకి సగానికి సగం అన్నాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, చేయి గడిగేసుకుంటూ ఉంటారు అందరూ. చాలా తప్పు. దేవుడు సహించడు. భోజనం లేకపోతే మనం అంతా ఏమైపోతాం. కనుక మీకు అన్నం మిగిలింది అనుకోండి, ఎవరికైనా ఇవ్వండి, లేమిలో ఉన్న వాళ్ళకి. లేదు తీసుకోరనుకోండి, ఒక చక్కటి ఆకు వేసి రోడ్డు పక్కనే ఆ ఆకులో అన్నం అంతా పెట్టి మామూలుగా మీరు వచ్చేయండి. ఏ కుక్కలో ఏ పిల్లిలో వెళ్ళి వాటిని తింటాయి. దేవుడు సృష్టించిన జంతుజాలమేగా, మరి వాటికి నువ్వు అన్నం పెడితే నీకు మేలేగా. పాడు చేయకండి, దేవుడు మీకు ఇచ్చిన ఆహారాన్ని పాడు చేయకండి, దాన్ని జాగ్రత్తగా వాడండి.